తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. వేదంలోని ఉపనిషత్తులు అసలు మానవాళికి ఏ రకంగా ఉపయోగపడతాయి? తప్పనిసరిగా అండి. మన వాళ్ళు పూర్వీకులు పెద్దలు అందరూ కూడా యావత్ ప్రపంచంలో జరిగేటువంటి ఈ సైంటిఫికల్గా రీసెర్చ్ కానీ ఇవన్నీ కూడా మన మూలం మన దగ్గరే ఉంది, వేదం మన దగ్గరే ఉంది అన్నారు. నిజంగానే మన దగ్గరే ఉంది. వేదం 108 ఉపనిషత్తులుగా అవైలబుల్ అవుతోంది ప్రస్తుతానికి. అంటే ఇది శ్రీరామచంద్రుడి ద్వారా ఆంజనేయ స్వామి అందింది, ఆంజనేయ స్వామికి అందింది అనమాట ఈ వేదం. అందరి వేదాన్ని సూర్యుడి ద్వారా ఈ శ్రీరామచంద్రుడి ద్వారా ఆంజనేయ స్వామికి 1008 ఉపనిషత్తులుగా అందింది వేద సారాంశం. 4 వేదాలండి మనకి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు. ఈ 4 వేదాల్లో కూడా మనకు ఒక సన్యాసాశ్రమానికి సంబంధించిన విధి విధానాలు, వాటి ప్రాముఖ్యతని తెలియజేసే 17 ఉపనిషత్తులు ఉన్నాయి. అలాగే ఈ సన్యాసాశ్రమం అయిపోయిన తర్వాత వేదాంతపరమైనటువంటి విజ్ఞానాన్ని అందించేటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. తర్వాత శైవ సంబంధమైనటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. అమ్మవారికి సంబంధించిన శాక్తేయానికి సంబంధించిన ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. వైష్ణవాచారానికి సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు రాశారండి? మళ్ళీ వేదవ్యాసులే కదా రాసింది. మరి వాళ్ళు భేదాన్ని ప్రకటించడం లేదు. ఈ శైవని కానీ శాక్తేయమని కానీ వైష్ణవని కానీ ఉన్న ప్రస్తుతం 3 విభాగాలుగా ఉంటున్నారు మన వాళ్ళంతా. శైవము, వైష్ణవము, శాక్తేయం. అమ్మవారిని పూజించేవాళ్ళు కొంతమంది, ఈ శైవము, వైష్ణవం. కానీ ఈ 3 సంబంధించినవి ఆ ఉపనిషత్తులో ఉన్నాయి. నేను గురుముఖత 2000 సంవత్సరం నుంచి మా అరిపిరాల విశ్వం గారు లలితా పరాభట్టారికా పీఠాధిపతి, మరి ఆయన దగ్గర నేను ఈ 108 ఉపనిషత్తుల్ని అధ్యయనం చేశాను. ఇందులో యోగ శిఖోపనిషత్తు అని ఉంది. 6 అధ్యాయాల కింద చాలా విస్తారంగా ఉంది. అందులో మనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి గురించి సాక్షాత్ బ్రహ్మే ఈశ్వరుని అడిగాడు. అసలు ఈ వ్యాధులన్నింటినీ ఎలా తొలగించుకోవచ్చు, వీటి నివారణోపాయాలు ఏంటి అంటే, ఈ మనుషులకి మామూలుగా వేదంలో ఉన్నది నివారణోపాయాలు ఏ విధంగా ఉన్నాయంటే, వటువు అంటే బ్రహ్మచారి, ఈ బ్రహ్మచారి గాయత్రి మంత్రాన్ని చేయొచ్చు. గృహస్థు పంచదశి షోడశి మంత్రం చేసుకోవాలి. అలాగే వానప్రస్థ ఆశ్రమం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు యతీశ్వరులు. యతీశ్వరులు అయితే ఓంకారం చేయొచ్చు. అందుకని ఈ మంత్రాలని కూడా ఎలా ఉపయోగించుకోవాలో వేదంలో ఉంది. గాయత్రిని ఎవరు, అందరికీ గాయత్రి ఎలా సార్వజనీనం అంటే, గాయత్రి పంచాక్షరి ఓం భూర్భువ స్వహ. గాయత్రి పరివారాన్ని రామశర్మాచార్య, పండిత్ శ్రీ రామశర్మాచార్య గాయత్రి పరివారాన్ని యావత్ ప్రపంచానికి తెలుసు. మన హరిద్వార్లో ఉంది వాళ్ళ సంస్థ. ఆయన 3000 గ్రంథాలని, ఈ వేదాల్ని తర్జుమా చేసి రాశారు మహానుభావుడు. అలాగే మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఒక గురుముఖత, మనకి ఏం కావాలంటే అది వేదం ఉపనిషత్తుల్లో ఉంది. ఆ యోగ శిఖోపనిషత్తులో క్రియాయోగ రహస్యం అంతా ఉంది. అంటే ఓంకారపరమైనటువంటిది ఇక్కడ యతీశ్వరులకి ఓంకారం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా మనలాగా కర్మ ఇది ఏముండదు. అంటే చనిపోయిన తర్వాత పిండ ప్రదానం అవి ఇవి ఆ కర్మ ఆ 10 రోజులు చేసేది ముందే చేసేస్తారు వాళ్ళకి. అందుకని ఈ దేహంతో ఏ సంబంధం ఉండదు వాళ్ళకి. సన్యాసులకి మనకి మామూలుగా 10 రోజులు ఎలా పాటిస్తారో వాళ్ళు సన్యాస దీక్ష తీసుకునేటప్పుడే ఈ దేహానికి సంబంధించిన వాళ్ళకి ఆ పిండాలు అవన్నీ పెట్టేసి మొదటే నాకు ఈ దేహంతో ఏం సంబంధం లేదు, నువ్వు ఉన్నది దేనికి అంటే కేవలం ఆత్మ పరిశోధన కోసం, ఆత్మానుభవం కోసం, ఆత్మని దర్శించడం కోసం ఉన్నది ఆత్మయే
అది ఓంకారమే అని ఆ గురువు ఆ సన్యాసం తీసుకునే శిష్యుడికి బోధిస్తాడు. అందుకని ఓంకారం అని అందరికీ తెలుసు. భగవంతుడు అంటే ఎవరు? ఓంకారం అని నోటితో అంటున్నారు, కానీ ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నారు? కంటిన్యూగా అభ్యాసం ఎందుకు చేయలేకపోతున్నారు? అక్షర పరబ్రహ్మ యోగం అని భగవద్గీత కూడా చెప్పింది కదా. ఎవరు? ఆయన శ్రీకృష్ణుడు పరమాత్మ అని చెప్పలేదు. అక్షర పరబ్రహ్మ యోగం ఓంకారమే. క్షరమంతా మిగిలినంతా నాశనమేదే. ఏది క్షరం కాదో అది అక్షరం, అది ఓంకారమే. శివుడు ఓంకారమే, గణపతి ఓంకారమే, సుబ్రహ్మణ్య స్వామి ఓంకార తత్వాన్ని ఈశ్వరుడు బోధించాడు. గాయత్రి ఓంకారమే. అలా ఏదన్నా మనం ఏ దేవతా స్వరూపమైనా స్థూలంగా మనం భావించినప్పుడు నామరూపాల్లో భేదభావం ఉంటుంది, కానీ రెండో స్టేజ్కి వచ్చేటప్పటికల్లా సూక్ష్మంలోకి ప్రవేశించేటప్పటికి మంత్రమే. అందుకని ఆ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకా ఈ భేదభావం ఎక్కడుందండి? ఇప్పుడు ఓం నమ శివాయ అన్న, ఓం నమో నారాయణ అన్న పరమాత్మని అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః అన్న, మీరు మూడు భాగాల్లో ఏ మంత్రరూపంగా ఏం భేదం లేదు. మీ ఇష్టమైన మంత్రం స్వీకరించండి. మూడో స్టేజ్కి వచ్చేటప్పటికి సర్వాంతర్యామి, ఉన్నదంతా కూడా ఇంక ఇప్పుడున్నాడు అప్పుడు లేడనే లేదు కదా. సర్వము వ్యాపించి ఉన్నటువంటి చైతన్యమే భగవంతుడు పరమాత్మ. అందుకని మన వరకు ఈ చైతన్యం, ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తోంది? సూర్యుడి నుంచి వస్తోంది. అందుకని భగవద్గీతలో అన్నాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం. ఈ అవ్యయమైనటువంటి యోగాన్ని నేను సూర్య భగవానుడికి చెప్పాను అని ఆదిలో మొట్టమొదటి సూర్యుడికి చెప్పాం. సూర్యుడి నుంచి ఇక్ష్వాకుకి, తర్వాత మనువుకి వచ్చిందని. మనువు అంటే మనమే, మనుషుల్లో మొట్టమొదటి వాడిని మనువు అంటారు. ఇక్ష్వాకు అంటే రాజులు. అంటే మొట్టమొదటి దీన్ని రాజులకి బోధించాను. ఇప్పుడు కూడా ఎవరైతే మరి ధనం సమృద్ధిగా ఉందో మరి వాళ్ళ పిల్లలకి ఈ ఆధ్యాత్మిక విద్యని నేర్పించవచ్చు ప్యారలల్గా. అందుకే మరి ఇప్పుడు కూడా వేద పాఠశాలలు ఉన్నాయి, వేదంలో చేర్పిస్తున్నారు. ఎంతోమంది లేరని కాదు, మనకి ఆ వేదం కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన సంస్కృతి, మన ధర్మం కాపాడబడుతోందంటే ఆ వేదం ద్వారా, ఆయా ఉపనిషత్తుల ద్వారా. ఈ ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో కూడా ఏ ఒక్క ఉపనిషత్తు చదివితే అన్నిటి సారాంశం వస్తుంది అని అడిగితే ఆంజనేయ స్వామి శ్రీరాముడితో అడిగినప్పుడు మాండ్యోకోపనిషత్తే అని చెప్పాడు సారాంశం. దాన్ని ఆదిశంకరాచార్యులు 10 ఉపనిషత్తుల్ని మనకు అందించారు. ఈ 108లో ఈ కాలంలో వీళ్ళు ఇవన్నీ చదవలేరని 10 ఉపనిషత్తులు అందించారు. అందులో కేనోపనిషత్, ప్రశ్నోపనిషత్, మా బృహదారకోపనిషత్, చాందోగోపనిషత్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ముండక, మాండ్యూకోపనిషత్తు ఉంది. ఆ మాండ్యూకోపనిషత్తు ఒక్కటి నేను ప్రతిదీ మా గురువు ద్వారా నేను పాఠం చెప్పించుకున్నాను. అందుకని ఆ ఓంకారమే అంటే అందులో ఏముంది? శివం శాంతం అద్వైతం తురీయం ఓంకారం స ఆత్మ. ఆత్మ ఎవరు అన్నదానికి డిఫరెన్స్ ఇచ్చిందే మాండ్యూకోపనిషత్తు. శివం శాంతం అద్వైతం ఓంకారం స ఆత్మ, స ఏవ ఆత్మ అని ఈ ఓంకారం యొక్క ప్రాధాన్యత తెలియజేసింది విశిష్టంగా. అంటే అకార ఉకార మకారాలు కదా, చంద్రవంక బిందువు, 5 అవస్థలు. ఇవే పంచకృత్యాలు: సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహం. అలాగే మన ఓంకారంలోనే అకార ఉకార మకార చంద్రవంక బిందువు అనేది జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయావస్థ, తురియ అతీత అవస్థ. అందుకని ఎప్పుడైతే మీరు యోగం అంటే ఏంలే ఈ సూర్యనాడిని చంద్రనాడిని గ్రహించడమే. అంటే ఈరోజు ఏ నాడి నడవాలి? అమావాస్య దాటిన తర్వాత 3 రోజులు చంద్రనాడి నడవాలి, ఉదయం లేవంగానే గంట సేపు. అలాగే పౌర్ణమి దాటిన తర్వాత సూర్యనాడి 3 రోజులు నడవాలి. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేస్తే 360 రోజులు కూడా మీరు ప్రాణంతో అనుసంధానమై ఉంటారు. దాన్నే శ్వాస మీద ధ్యాస అన్నారు. అందుకని ఏదైతే ధ్యానం గొప్పది, యోగం గొప్పది, యావత్ ప్రపంచం అంతా ఆచరిస్తున్నారు, సులభంగా ఆచరిస్తున్నారు. మనం కూడా ఆ ఓంకార సాధనని నిద్ర లేవంగానే చేసుకోవడమే క్రియాయోగం. ఇది ప్రామాణికంగా మహావతార్ బాబాజీ అందించిన ఈ క్రియాయోగం యోగ శిఖోపనిషత్తులో విస్తారంగా ఉంది.
ఓపెన్గానే ఉంది అందరికీ, ఆ. గ్రహించవచ్చు. అంటే ఓంకార సాధనని ఎలా ఆచరించాలని ఒక మంత్రం మొదట గురు ద్వారా తీసుకొని ఆ మంత్ర సాధన చేశాక ఈ ఓంకారం చేసుకోవచ్చు. తెలియడానికి అందరూ ఓపెనే ఉంది, మరి ఎందుకు చేసుకోవటంలో, ఎందుకు అనారోగ్యాలతో ఉంటున్నారు అని చెప్పాం కదా. ఎవరెవరికి ఏ ఏ మంత్రాలు ఎలా ఉండాలో, వటుడికి గాయత్రి, గృహస్థికి బాల పంచదశి షోడశి, అలాగే యతీశ్వరులకి ఓంకారం. ఈ రకంగా ఈ వేదంలో ఆయా నియమాలు ఉన్నాయి. అది మనకు అన్ని 108 ఉపనిషత్తులు అవైలబుల్ ఉన్నాయి. 3 గ్రంథాలుగా మనకి అందించారు. అవి 3 భాగాలుగా ఉంటాయి, 3 మూల గ్రంథాలుగా ఉంటాయి. దానికి వ్యాఖ్యానాలు రాశారు. అందుకని ఆ ఎక్స్ప్లెనేషన్స్ని మనకు కనుక చదువుకోవచ్చు. ఈ 10 ఉపనిషత్తులకైతే ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటికి మేము గురుముఖత తీసుకున్నవి వేరే ఉన్నాయి, వేరే ఉపనిషత్తులు ఉన్నాయి. అది బయట అవైలబుల్ ఉండవు. అంటే మూల గ్రంథంలో మీరు చదువుకోవచ్చు, కానీ సపరేట్గా దానికి బుక్కు మీరు సెర్చ్ చేస్తే దొరకదు. ఇది గురుముఖత విద్య. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు క్రియాగా నేర్చుకునేవాళ్ళు నా ద్వారా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేర్చుకోవచ్చు. అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనే దాన్ని వెబ్సైట్లోకి వెళ్తే మీకు అన్ని వివరాలు కనపడతాయి. ఇది నేను ప్రామాణికంగా మా గురువు ద్వారా ఈ వేదాన్ని, ఉపనిషత్తుల సందేశాన్ని గ్రహించాను. లలితా సహస్రనామాల పారాయణం చేయటం వల్ల మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని చెప్పి, అంటే ఒక్కొక్క నామం కూడా ఒక్కొక్క పరిహారమే, అంటే ఒక్కొక్క ఇబ్బంది కానివ్వండి, ఒక్కొక్క కోరిక తీరడానికి కానివ్వండి పరిహారం లాగా పనిచేస్తుంది అని చెప్పి, ఎంతవరకు వాస్తవం? ఈ యావశక్తి అంతా ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ఈ ఎలక్ట్రికల్ పవర్ అంటున్నాం, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జలం నుంచి వస్తుంది. ఈ పంచభూతాల నుంచే వస్తుంది ఏదైనా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమే 5 ఎలిమెంటల్ బాడీ. మనం కంటికి కనిపించే ప్రపంచం అంతా 5 విభాగాలుగా ఉంది. అందుకని దీన్ని అందులో అన్నిట్లోనూ శక్తి ఉంది. శక్తి లేనిది ఎందులోనూ లేదు. కొన్ని కనిపించేలా ఉంది, కొంత కనిపించకుండా ఉంది, అంతే. అందుకని మనకి తల్లి లాంటిది అమ్మ, ప్రకృతినే తల్లి అంటారు. అందుకని ఆ అమ్మని ప్రార్థించడం లలితా సహస్రనామ స్తోత్ర ప్రకారంగా. అందుకని ఆ లలితా సహస్రనామ స్తోత్రాల్లో చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మస్మిత అనేది ఉంది. ఆ నామం ఏంటంటే మనకి ఈ గృహంలో ఉండేటువంటి గృహ దోషాలు, ఈ ఏవైతే గ్రహ దోషాలు కానీ, వాస్తు దోషాలు కానీ ఎవరో మరి వాళ్ళు చెప్తారు, చెప్పినప్పటి నుంచి మన మనసులో అదే లాగుతూ ఉంటుంది. అందుకని దీని పరిష్కారం ఆ నామంలో ఉంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనేటువంటి 22వ నామంలో, శ్లోకంలో. అలా ఈ శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకాల్లో ఆ అమ్మవారు మనకి ఏ ఏ విభాగాల్లో వాళ్ళు వర్ణించారో, వసిన్యాది వాగ్దేవతలు, ఆ విభాగాలన్నీ మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే. అందుకని మనకి ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో దేహంలో, లేదా గృహానికే ఇబ్బంది వస్తుంది, అందుకని ఇది అనమాట. ఇది గృహానికే ఇబ్బంది వస్తే. అలానే మహామాయా క్రమారాధ్య మహాభైరవ పూజిత అని 56వ శ్లోకంలో ఉంది లలితా సహస్రనామ స్తోత్రాల్లో. ఇందులో దీంట్లో నిగూఢంగా మనకి లొంగనటువంటి దీర్ఘకాలిక రోగాలకి సమాధానం ఉంది ఖచ్చితంగా. అదే మనం ఆ భావనతో ఆ అమ్మవారిని గనక ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ ఒక్క నామాన్ని ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చదివినప్పుడు. లేదు ఆ ఒక్క లైన్, ఆ 2 చరణాలని 108 సార్లు చదువుకోవచ్చు. అంటే ఎట్లా చదివినా ఇవి అమ్మ దగ్గర మనం తల్లిగా భావించి మన కష్టం ఏదో మనం స్పష్టంగా చెప్పుకోవడమే. అమ్మ ఎవరు? శ్రీ సూక్తంలో ఉంటుంది. అసలు ఈ దేవతా శక్తి ఎవరు? వనస్పతి స్తవ వృక్షోద బిల్వ, వృక్షమే. ఆ బిల్వ వృక్షం అమ్మవారు, బిల్వ వృక్షం ఈశ్వరుడు అని చెప్తున్నాం. అందుకని మనకన్నా ముందు ఎవల్యూషన్లో ఏమున్నాయండి? ముందు ఖనిజాలు, తర్వాత వృక్షాలు, దాని తర్వాత జంతువులు, దాని తర్వాత మనుషులు. అందుకని మనకి 2 ఎవల్యూషన్ మధ్యలో జంతువుల తర్వాత జంతువునాం నరజన్మ దుర్లభం అని మరి ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే ఆ జంతు లక్షణాలు ఈ మనుషుల్లో ఉన్నాయి, వాటిని మనం నివారించుకోవాలి.
కానీ వాటికన్నా ముందేముంది, వృక్షాలు ఉన్నాయి. అందుకని వృక్షాలు చూడండి, ఒక్కోటి 1000 సంవత్సరాలు ఉంటాయి. అవును. మన ఆయుష్యం 100 సంవత్సరాలు లేదు. అందుకని వృక్షమే తల్లి. అలా ప్రకృతిని మనం ఈ లలితా సహస్రనామ స్తోత్రం ద్వారా అమ్మని స్పష్టంగా శ్రీమాత్రే నమః అనుకొని అక్కడి నుంచి ఆరంభం చేసుకొని చివరికి ఏం చెప్తోంది, ఏం చూపిస్తోంది మనకి, శివశక్త్యైక్య రూపిణి లలితాంబికాయే నమః. అంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఈశ్వరుడితో కలిసి ఉంటుంది, అర్ధనారీశ్వరుడు. అంటే ఎవరు అసలు అమ్మవారు, ఈ ఇడా పింగళనే యోగరహస్యం అన్నారు. అందుకని అది ఎవరు, ఎడమ భాగం అమ్మవారు, ఎడమనాడి, కుడినాడి పురుషస్వరూపం. ఈ రెండు మారే సమయమే సంధ్యా సమయం. అందుకని ప్రతిరోజు సంధ్యా సమయంలో మనం గమనించవచ్చు. ఆ మార్పు జరిగే సమయంలో పట్టుకోగలిగితే తురియ సంధ్యాం చెప్తే వాక్ సిద్ధిర్భవతి. చివరిది రాత్రి 12కి వచ్చేది తురియ సంధ్య. అందుకని పగలంతా కుదరటం లేదండి, మరి మంత్రజపం చేసుకోవడానికి మరి రాత్రి కూర్చోండి. మరి అవసరం ఉన్నవాడు కూర్చోవాలి కదా, కష్టం ఉన్నవాడు కూర్చోవాలి. రాత్రి కూర్చోండి. అప్పుడేంటి, ఆ సంధ్యా సమయంలో మన మనస్సు నిలుస్తుంది. ఉదయం కన్నా ప్రాణం పైకి వెళ్తూ ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి మూలాధారం నుంచి 6-7 గంటల పాటు కింద ఉంటుంది. ఆ తర్వాత హృదయంలో 8 గంటలకు వస్తుంది సాయంత్రం పూట. ఆధ్యాత్మికమైన ఈ పారాయణలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారు నవరాత్రులను రాత్రిపూట పెట్టింది. అంటే అర్థం ఏంటి, మీరు సాయంత్రం 8 గంటల నుంచి ఏ ఆధ్యాత్మిక స్తోత్రాన్నైనా లలితా సహస్రనామాన్నైనా శ్రద్ధా విశ్వాసంతో ఆచరించుకోండి. లేదు సమయం ఇంకా కుదరలేదండి అప్పటికి కూడా అంటే అర్ధరాత్రి కూర్చోండి, ఒక్క అరగంట సేపు కూర్చోండి. ఆ లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఆయా నామాలు విశిష్టమైన నామాలు ఏమున్నాయో వాటిని ఉపయోగించుకోండి. అలాగే మనకు 61వ నామంలో 61వ స్తోత్రంలో చిన్మయి పరమానంద విజ్ఞానగణ రూపిణి అని ఉంది. దీంట్లో శ్వాసకు సంబంధించినటువంటి నివారణ కలిగించే శక్తి సంబంధమైన మంత్రం నిక్షిప్తమై ఉంది. అందులో 61వ దాంట్లో చిన్మయి పరమానంద విజ్ఞానఘన రూపిణి. విజ్ఞానము అంటే విజ్ఞానానికి మన దేహంలో ఎక్కడ స్థానం, హృదయ స్థానం. అందుకని ఆ హృదయం దగ్గర ఉన్నటువంటి ఏవైనా లంగ్స్కి సంబంధించినటువంటి డిఫికల్టీస్ ఉంటే అవన్నీ కూడా నివారణ అవుతాయి. కానీ ఇవన్నీ ఎలా నివారణ అవుతాయి అంటే మీ శ్వాసని కొద్దిగా గమనిస్తూ ఆ శ్వాసని ఉపయోగించుకుంటూ, మీకు ఎప్పుడు బాగలేదు అన్నప్పుడు శ్వాసని మార్చుకోండి. మీకు ప్రాబ్లమేటిక్గా ఉంది, తలనొప్పిగా ఉంది, దేహం సరిగ్గా లేదు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ శ్వాసలో మార్పు వస్తేనే మనకి ఈ ఇబ్బంది వచ్చింది కాబట్టి వెంటనే మార్చండి. మనం రెండు కదా, కుడి నడుస్తుంటుంది, ఎడమ నడుస్తుంటుంది. ఏది నడుస్తుంటే దాన్ని మార్చేయండి, మీకే తెలుస్తుందా దాని ఉపయోగం. అలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి అనేకమైనటువంటి వేదంలో ఉండేటువంటి విద్యలన్నీ కూడా ఆ విజ్ఞానం అంతా ఇప్పుడు ఇందులో ఏముంది, విజ్ఞాన గణరూపిణి. చిన్మయి పరమానంద విజ్ఞాన గణరూపిణి. ఆ విజ్ఞానం అంటే శారీరక సంబంధమైన విజ్ఞానం, ఆధ్యాత్మిక సంబంధమైన విజ్ఞానం మనకు అందిస్తుంది. అమ్మవారు 3 రూపాలుగా మనం ప్రార్థిస్తాం అమ్మవారిని. ఒకటి స్థూల రూపంగా, మనం అందరం స్థూలంగా ఉన్నాం కాబట్టి అమ్మవారిని కూడా ఒక స్థూల రూపంగా భావిస్తాం. రెండవది సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మంత్ర రూపంగా, అక్షర రూపంగా భావిస్తాం, మంత్రంగా భావిస్తాం. రెండో విభాగంలో. మూడో విభాగంలో సర్వాంతర్యామి. ఇప్పుడు ఏదైతే శక్తి యాదేవి అన్నామో ఈ శక్తి అంతా కూడా విశ్వమంతా ఉంది. ఆ విశ్వంలో ఉన్న శక్తి మన దేహంలో ఉన్న ప్రాణశక్తే. విశ్వంలో ఏముందంటే విశ్వంలో ప్రాణం ఉంది, మన దేహంలో ప్రాణం ఉంది. మన ప్రాణం ఉంది అని మనం గమనించగలిగితే ఈ ప్రాణాన్ని ఆ విశ్వ ప్రాణంలో కలపడమే ఆధ్యాత్మికత అంతే. అందుకని ఇది మనకి ఇలాంటి స్తోత్రాలు చదివినందుకు ఆ అమ్మవారు ఈ లలితా సహస్రనామ విశిష్టత ఏంటంటే ప్రేమ ప్రజ్ఞ పెరుగుతుందండి మన లోపల. మొట్టమొదట ఈ మనిషికి కఠోరంగా ఉండేటువంటి వాడికి వీడి ప్రాబ్లం వస్తుందంటే వీడి అహంకారం వల్లనే వస్తుంది. అందుకని మన అహంకారం కొంత తగ్గి మనం తెలుసుకొని మనం సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ స్తోత్రం ఎలా పనిచేస్తుందండి అని మీరు అడిగితే దానికి ఇది ప్రామాణికంగా ఈ రకంగా పనిచేస్తుంది ఖచ్చితంగా. ప్రేమతత్వం, ప్రజ్ఞ, ప్రేమ 2 పెరుగుతాయి.
ప్రజ్ఞము ఎక్కడుంది? మనస్సు పైన బుద్ధి, బుద్ధిపైది ప్రజ్ఞ అంటారు. లోపల ఇంటెలిజెంటే, ఇన్స్టెంట్గా వస్తూ ఉంటుంది చూడండి కొంతమందికి, అవును చూడంగానే గ్రహించగలుగుతారు. అవును. అటువంటి తెలివితేటలన్నీ మనకు కూడా వస్తాయి అమ్మవారిని ఆశ్రయిస్తే. ఆ, అదే ఇలా ఒక్కొక్క నామంలో అనేక రకాలుగా. ఇప్పుడు ఇంకోటి ఉంది, జన్మ మృత్యు జరా వ్యాధి. అసలు మొత్తం మన అన్ని రకాల సమస్యల్ని ఒక 4 భాగాలుగా మనం గనక తీసుకుంటే వేదమే మనకి చెప్పింది. అసలు మానవుడికి ఏం సమస్యలు ఉంటాయి? ఈశ్వరుడిని బ్రహ్మే అడిగాడు. ఉమ్, ఈ జనులందరూ కూడా, ఈ జీవులంతా ఇలా జన్మ మృత్యు జర వ్యాధులతో బాధపడుతున్నారు, వీటికి నివారణోపాయం చెప్పు అని ఆయన అడిగాడు. అందుకని అది లలితా సహస్రనామంలో ఎక్కడుంది? భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అంటే ఠ అనేటువంటి శబ్దంలో ఈ రుద్రమంత్రం ఉంది. ఉమ్, అందుకని అమ్మవారు శివశక్తి రూపిణి. అందుకని అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి మంత్రం ఇది. ఉమ్, కాబట్టి ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? జన్మ మృత్యు జర వ్యాధులన్నీ సర్వ నివారణ. ఈ జన్మతోటి మోక్షం వచ్చేస్తుంది. ఆ, వాళ్ళని అంతగా నమ్మి అంతగా విశ్వాసంతో ఉంటే ఆయా స్తోత్రాలని కనుక మనం ఉపయోగించుకుంటే ఉమ్, మనకి మరణ భయం పోతుంది. ఉమ్, ఈ మొత్తం అంతా భయమే, మృత్యువు ఆ, భయం పోతుంది. ఖచ్చితంగా ఈ లలితా సహస్రనామ పారాయణ అంత విశిష్టమైనది. ఉమ్, ఈ విధంగా చాలా అనేకమైన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నామాల్లో ఆ వర్ణించినటువంటి దాంట్లో మన పుస్తకం తీసుకొని వరుసగా చదువుతూ ఉంటే మనకే తెలుస్తూ ఉంటాయి ఆ, ఎలా ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇప్పటికి 3-4 రకాలుగా మనం మనకు కావాల్సినటువంటి ఉపయోగాలు ఇందులో ఉన్నాయి అని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఇది గురుముఖత వెళ్తే మంత్రం కూడా ఇస్తారు. నా దగ్గర దాకా వస్తే మంత్రం కూడా ఇస్తాం. ఆ. అలాగే ఇందులో సంతాన ప్రాప్తి కోసం కూడా ఒక మంత్రం ఉంది. సృష్టికర్తి, బ్రహ్మరూప, గోప్తి, గోవింద రూపిణి ఉమ్, ఉంది కదా నామం. అది 63వ నామం ఆ, శ్లోకం. అందులో ఏముంది? సృష్టికర్తి, సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ ఈ చరణాన్ని 108 సార్లు చదువుకోవచ్చు. ఉమ్, ఇందులో మంత్రం ఉంది, ఈ గోపాల మంత్రం ఉంది, అమ్మవారి మంత్రాలు ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క రకంగా దర్శించబడ్డాయి. అవును ఏవైనా అందుకని వాళ్ళు అవసరమైన వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి గురుముఖత లేదా వాళ్ళకి తెలిసిన గురు ద్వారా మంత్రాలని స్వీకరించి రెండవ విభాగంలో మన అమ్మవారిని తృప్తిపరుస్తూ మన దేహంలో కావాల్సిన మన ప్రయోజనాల్ని ఇలా సంతాన ప్రాప్తి కోసమని ఈ అమ్మవారు ఏం చేస్తుంది? సృష్టి స్థితి లయ తిరోధాన వమనము అంటారు. ఉమ్, వమనం అంటే అనుగ్రహం చివరిది. అంటే ఏ అనుగ్రహం అయితే ఈశ్వరుడి ద్వారా అమ్మవారి ద్వారా కలగాలో ఈ నామం కనుక మనం బాగా ప్రతిసారి ప్రతి చరణంలో మొదట లేదా ఈ ఒక్క చరణాన్నే 108 సార్లు మన ఇష్టం అమ్మాని ప్రార్థించి నా అవసరం ఇది ఉంది, నా కష్టం ఇది ఉంది, ఉమ్, నువ్వు తీరుస్తావని నమ్మకం నాకుంది అని ఏ భగవత్ స్వరూపాన్నైనా భావించవచ్చు. మామూలుగా అయితే అందులో నామాల్లోనే వస్తుంది కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. 4 బాహువులతో ఉంటుంది అమ్మవారు అని. అలా 4 బాహువులతో ఉన్నటువంటి ఆమెని లలితాదేవిగా భావించి స్థూలంగా ఈ మంత్రం ద్వారా సూక్ష్మంగా మన అవసరాలు ఈ రకంగా సంతాన ప్రాప్తికి కానీ, హృదయంలో ఇబ్బందులు కలిగితే కానీ, ఈ మరణ భయం నుంచి తొలగించుకోవడం కానీ ఇవన్నీ నివారణ చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.